संसारसारं भुजगेन्द्रहारं कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि हर हर शम्भो सानन्दमानन्द धवने वसन्तम् आनन्दकन्दं हृतपापवृन्दम् सानन्दमानन्द धवने वसन्तम् आनन्दकन्दं हितपापवृन्दम् वाराणसीनाथ मम नाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये वाराणसीनाथं मम नाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये हर हर शम्भो शम्भो शिव महदेव शम्भो शम्भो शिव महदेव हर शम्भो शम्भो शिव महदेव शम्भो शम्भो शिव महदेव अवन्तिकायां विहितावतारं मुक्तिप्रदानाय च सज्जनानाम् अवन्तिकायां विहितावतारं मुक्तिप्रदानाय च सज्जनानाम् अकालमृत्यो परिरक्षणार्थं वन्दे महाकाल महासुरेशम् अकालमृत्यु परिरक्षणार्थं वन्दे महाकाल महासुरेशम् हर हर शम्भो शम्भो शिव महदेव शम्भो शम्भो शिव महदेव हर शम्भो शम्भो शिव महदेव शम्भो शम्भो शिव महदेव नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय हर हर शम्भो శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భక్తమహేలారా మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామంలో గూడూరు గ్రామ ప్రజలు మరియు గ్రామ సరిహద్దులో గల పెద్దలు అందరూ వ్యాపారస్తులతో కలిసి మా గూడూరు గ్రామంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం కట్టడం జరిగింది. ఇట్టి దేవాలయం ది 23
2024 అనగా బుధవారము నాడు విగ్రహ ప్రతిష్ట మరియు ధ్వజస్తంభ ప్రతిష్ట జరుగుతుంది. కావున చుట్టుపట్టు ప్రజలు మరియు మిర్యాలగూడ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా భక్తులలో కూడా విచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వామి యొక్క అనుగ్రహం పొంది తీర్థప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాము. ఈ దేవాలయానికి మా గ్రామ పెద్దలతో పాటు మా గ్రామ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి హద్దులో ఉన్నటువంటి రైస్ మిల్లర్సు మరియు వ్యాపారస్తులు మరియు మా గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు అందరూ కూడా సహకరించినారు. దీన్ని ఈ ప్రతిష్టను అందరూ కూడా ఇచ్చేసి దిగ్విజయం చేసి స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము. ఇట్టి ప్రతిష్ట 3 రోజులు అనగా 18, 19, 23 రోజులు మా యొక్క యాగశాలలో కూడా యాగాలు జరుగుతాయి. మరియు 20 తారీఖు నాడు ఇట్టి మా విగ్రహ ప్రతిష్ట కూడా ధ్వజ ప్రతిష్ట కూడా జరుపుపడుతుంది. కావున వేదమూర్తులందరూ కూడా ఇట్టి ప్రతిష్టను చేస్తున్నారు. కాబట్టి ప్రజలలో కూడా విచ్చేసి చిన్న పెద్ద అందరూ కూడా వచ్చేసి రాముల వారి దర్శనం చేసుకొని రాముల వారి అనుగ్రహం పొంది తప్పకుండా మీరు తీర్థప్రసాదం తీసుకోగలరు. అదే రోజు కూడా మధ్యాహ్నం 1 గంటకు అన్నప్రసాదం జరుగుతుంది. కాబట్టి వేలాది మంది ప్రజలు పరిసర ప్రాంత ప్రజలు మిర్యాలగూడ మండల ప్రజలు మరియు పరిసర ప్రాంతాలు కూడా తప్పకుండా వచ్చి ఈ ప్రతిష్టను దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. మా గూడూరు గ్రామంలో 60 ఏళ్ల కోరిక మా గ్రామం ప్రజలది. అలాంటి రామాలయ నిర్మాణాన్ని మా గ్రామం పెద్దలు వాళ్ళ పెద్దరికాన్ని చూయించి ఒక బ్రహ్మాండమైన గుడి రామాలయం నిర్మించారు. ఆ నిర్మాణం ఉత్సవాలు బ్రహ్మాండంగా చేస్తున్నాం. గ్రామ ప్రజలంతా సహకరించారు. అందరి సహకారంతో చేస్తున్నాం. కావున భక్త మాస్టర్లంతా పాల్గొని మా రామాలయాన్ని విజయోత్సవం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు 16వ తారీఖు నాడు మేము ఈ సీతారామచంద్రుల ఆంజనేయ స్వామి విగ్రహాలను ఆలగడ్డలో శ్రీ సుబ్రహ్మణ్యాచారి గారితో తయారు చేయించి ఈరోజు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన కార్యక్రమంలో ఈరోజు గూడూరు గ్రామంలో మొత్తం ఒక సీతారాముల ఆంజనేయుల స్వాముల వారిని గ్రామం మొత్తం తిప్పి ఉత్సవంగా తాళమేళాలతో తీసుకెళ్ళి గ్రామం మొత్తము కార్యక్రమం చేపడుతున్నాము. గ్రామం మొత్తం తిరిగే కార్యక్రమం చేపడుతున్నాము. ఇటు కార్యక్రమానికి గూడూరు గ్రామ ప్రజలు అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని ఈరోజు వరకు సక్సెస్ చేయాలని, నెక్స్ట్ 18వ తారీఖు, 19వ తారీఖు, 20వ తారీఖులలో పూజలు ప్లస్ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం చేపడుతున్నాము. ఆ కార్యక్రమంలో మీరందరూ భక్తులందరూ పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి శ్రీరాముని కృపకు పాత్రలు కాగలరని వేడుకుంటున్నాము. 20వ తారీఖు నాడు మధ్యాహ్నం 1 గంటకు శాంతి కళ్యాణం అయిన తర్వాత తప్పకుండా పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా అన్నదాన ప్రసాదం జరుగుతుంది. కావున ప్రతి ఒక్క భక్తుడు విచ్చేసి అన్నప్రసాదం స్వీకరించాలని కోరుతున్నాము. గూడూరు గ్రామంలో ఉన్న కొంతమంది ప్రముఖులము మరియు గ్రామ ప్రజలము అందరము కలిసి ఈ గూడూరు గ్రామంలో ఒక రామాలయాన్ని నిర్మించాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. తీసుకొని ఈ యొక్క రామాలయ నిర్మాణానికి కొంతమంది పెద్దలు బాగా ప్రముఖ పాత్ర వహించి ఈ నిర్మాణానికి తోడ్పడడం జరిగింది. దాంతో పాటు ఊళ్ళో ఉన్న ప్రజల సహకారం కూడా ఉన్నది. అందరం కలిసి రామాలయాన్ని నిర్మించినాం. ఇది రేపు 18వ తారీఖు నాడు పూజలు మొదలై 20వ తారీఖు నాడు విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాలు అనేవి ఉన్నాయి. అంటే విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ కార్యక్రమం 20వ తారీఖు నాడు జరిగింది. కాబట్టి ఇటు కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అందరూ మా గూడూరు ప్రజలే కాకుండా కూడా పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కానీ భక్తులు కానీ వచ్చి ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ఈ ప్రాంతంలో ఈ రామాలయం గుడి వలన ఒక గొప్ప ఆధ్యాత్మిక భక్తి భావాలు పెంపొందాలని నేను కోరుకుంటున్నా. అయితే ఇప్పుడు దీనిలో అందరూ పార్టిసిపేట్ అయ్యి ప్రతి వ్యక్తి కూడా వేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి రాముని యొక్క ఆశీర్వచనాలు, రాముని యొక్క ఆశీస్సులను పొంది ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని నేను కోరుకుంటున్నా. ప్రజలందరికీ నమస్కారం. గూడూరు గ్రామంలో మా పూర్వీకులు ఒక 40 సంవత్సరాల క్రితము ఒక చిన్న కాంపౌండ్లో ఒక చిన్న మిద్దెలో రామాలయం ఉండేది. ఆ రామాలయము కూలిపోయి చాలా సంవత్సరాలు అయింది. గ్రామస్తులందరూ కలిసి
మన గ్రామంలో ఒక రామాలయం నిర్మాణం చేసుకోవాలని చెప్పేసి అందరూ ఒక తాటిపైకి వచ్చి ఏం చేశారంటే అద్భుతమైన రామాలయాన్ని నిర్మాణం చేశారు. ఒక 2 కోట్ల వ్యయంతో ఈ రామాలయాన్ని నిర్మించడం జరిగింది. దీంట్లో ఎవరి స్తోమలు తగ్గట్టుగా వాళ్ళు గ్రామస్తులు మాత్రమే చందాల రూపంలో ఇచ్చి ఈ రామాలయ నిర్మాణానికి 2 కోట్లు సమకూర్చుకోవడం జరిగింది. 18, 19, 20 ఈ నెల 18, 19, 20 3 రోజులు ప్రతిష్టా కార్యక్రమాలు ఉన్నాయి. 20వ తారీఖు నాడు మరి శ్రీరాముణ్ణి మన మందిర ప్రవేశం చేస్తారు. అట్లాగే మరి ధ్వజస్తంభారోహణ కూడా ఉంటుంది. ఆ రోజు అన్నదాన కార్యక్రమం కూడా ఒక 10,000 మందికి మరి స్థానిక రైస్ మిల్ వాళ్ళ సహకారంతో 10,000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా విరివిగా పాల్గొని ఈ యొక్క రామ మందిరాన్ని యొక్క ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. దయచేసి గ్రామస్తులు కానివ్వండి, బయట వారు కానివ్వండి, అందరూ కూడా మరి వచ్చి పార్టిసిపేషన్ చేసి మేము చేసిన కృషిని ఒకసారి అందరూ చూడాల్సిందిగా కూడా మేము కోరుతున్నాము. అట్లాగే అందరూ కూడా మేము పెట్టే భోజనాన్ని స్వీకరించాల్సిందిగా 20వ తారీఖు నాడు అన్నదాన కార్యక్రమం ఉంది. అది 10,000 మందికి మేము తయారు చేయించాము.